సో గైస్ గోల్డెన్ స్పారో ఎన్నెంజుల ఆరో కొంచెం ఎంతో హ్యాపీనెస్ ఉంటుందని చేస్తున్నాం ఇవాళ. ఏమైంది నీకు? హ్యాపీ அந்த ஆகாயம் போதாத பறவை రసికుడా నీ కసి కసి చూపే కొరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చూరబడి చూడరా. సో చెప్పినా కదా, సో ఫుడ్ డొనేట్ చేస్తున్నాము. సో దానికి కావాల్సిన కూరగాయలను తీసుకొచ్చినాము, చికెన్ కూడా తీసుకొచ్చినాము. సో నాతో పాటు పాలు కూడా పాల్గొంటుంది. ఏదైతే మాకు ఈ ప్రోగ్రామ్ ఉందో ఫుడ్ డొనేట్ చేయడం, అందులో పాలు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో పాలుతోనే వర్క్ చేస్తున్నా, ఎందుకంటే మనకు రాదు కదా, కొంచెం తప్పవచ్చు. చికెన్ తీసినప్పుడు మటన్ తీసినప్పుడు మటన్ కదా సారీ చేస్తా. గోల్డెన్ స్పారో ఎన్నెంజుల ఆరో నీలదల్ వాళ్ళకి ఇప్పటికీ రాదు. కోస్తే వంట వచ్చిందా? కూరగాయలు వేయడం నేర్చుకుంటే సగం వంట వచ్చింది. అంటే సరే అనిపిస్తుంది నీకు? ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నన్ను కాదు, నా పెళ్లి కూడా వెళ్ళదు దీనికి. అరే ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అంటే ఎవరి పెళ్లి కన్నా పోదాం అంటే ఎవరు పెళ్లి చేసుకుంటలేరు వీళ్ళు. కనీసం అట్లా వంట చేస్తాం కదా. చెప్పు ఎప్పుడు చేసుకుంటావు? నీది ఫస్ట్ అవుతుందా, గోపాల్ది ఫస్ట్ అవుతుందా, శివాది ఫస్ట్ అవుతుందా? మా పెళ్ళి అవ్వదు ఫస్ట్, మా పిల్లనే వస్తుంది. నువ్వు చేసుకుంటావా? నువ్వు చేసుకుంటావా? అరే ఫ్రెండ్స్ ని చేసుకోకూడదు. నువ్వే చేసుకుంటారు, ఇంకెవరు చేసుకుంటారు? చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇలా చేయడము. సో ఇదంతా యాక్చువల్లీ ఏంటంటే శేఖర్ అన్న మా బ్రదర్ అన్నట్టు. సో తనకి ఐడియా ఉండే, సో ఇలా హెల్ప్ చేద్దాం శంకర్ ఎవరికైనా అని చెప్పిస్తే, సో మనమే ప్రిపేర్ చేద్దామన్నా, మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి డొనేట్ చేస్తే బాగుంటుంది కదా. చాలామంది నేను ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాం, చాలా రెస్టారెంట్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది ఏంటంటే చాలామంది అక్కడ రెస్టారెంట్ ముందే నిలబడి ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంటుంది. సో మనం ఈరోజు వాళ్ళందరికీ ఫుడ్ ఈ ఒక్కరోజు మనం చేస్తే కొంచెం ఎంతో హ్యాపీనెస్ ఉంటుందని చేస్తున్నాం ఇవాళ. ఏమైంది నీకు? సో గైస్ పోయి వెలిగించేసినాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అంట. ఆల్రెడీ శేఖర్ అన్న పాలు వచ్చేసి కూరగాయలు కట్ చేసిరు. సో ఫుడ్ బాగా రావాలి. నేను చాలాసార్లు అంటే నేను కుక్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా చేస్తుండే కుకింగ్. సో ఈరోజు 10 మందికి ఫుడ్ పెట్టాలని ఒక చిన్న ఆలోచన ఉంది కదా. సో ఫుడ్ మంచిగా కావాలి, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. సో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ అన్ని పోసేసుకొని లొకేషన్ తెలుస్తా. ఒకటి తక్కువైంది పుష్ప. 20 minutes later. సో గైస్ ఫైనల్గా అయితే అయిపోయింది. సో ఇక్కడ పెట్టామన్నట్టు. సో 50 ప్యాకెట్స్ అయినాయి. 50 ప్యాకెట్స్ వచ్చేసి రైస్, ఇంకొకటి 50 ప్యాకెట్స్ వచ్చేసి చికెన్ కర్రీ. సో ఫైనల్గా అయితే అంటే నేను ఇప్పుడు అందరం వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఈ వీడియోని ఇలానే కంటిన్యూగా చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా హెల్ప్ చేయండి. చేస్తారు.
వాళ్ళ తరపున మనం చేద్దాం, మన సబ్స్క్రైబర్ తరపున ఏమంటామన్నా? మేము చేస్తాము, అంతే కదా? చెప్పండి. సో శేఖర్ అన్న ఈ ఐడియా ఇచ్చింది శేఖర్ అన్ననే. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నతో నేను ఇలా ఈ వీడియో చేయడం. సో ఎన్ని వీడియోలు చేసినా ఇలాంటి ఒక వీడియో చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇకపై నుంచి 365 days అలానే కంటిన్యూగా మీ సపోర్ట్ ఉంటే కంటిన్యూగా ఇలాంటి వీడియోలు చేయడానికి రెడీగా ఉంటా. నువ్వు ఏమన్నా ఆయన వాళ్ళు కష్టపడుతున్నా ఒకటి ఇవ్వు, ఏం కాదు, ఒకటి తీసుకెళ్ళు అన్న. నువ్వు వెళ్ళన్నా చూసే యాలో యాలా యాలో రే फुटू फुटू दाना खाते खाते ठीक है अरा दिगना ఏం కాదులే సైడ్లో ఉందిగా. ఫుడ్ చికెన్ ఉంది సరేనా? అవురే ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులా మంచిగా తినండి, హ్యాపీ. அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று நின்று ஊரே பார்க்க களம் காண் ఓకే కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగి ఈశ్వరుడే చేసినాడు కొత్త మహిమాన్విత మంత్రం నీ నామం యాలో యాలా యాలో రే பார்த்து மனம் நிறைந்தது இன்று கடல்
ఫైనల్గా అయితే అయిపోయింది ఫుడ్ డొనేట్ చేయడము. నేను పారు అండ్ శివ కూడా వచ్చిండు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో ఈ ఆలోచన వచ్చేసి నాకు ఇలా శేఖర్ అన్నకు తట్టగానే ఇంకా మేము దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని రూమ్లో కుకింగ్ చేసుకొని ఫైనల్గా చాలా మందికి ఫుడ్ డొనేట్ చేసినాము. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మందికి డొనేట్ చేయడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. யாரென்ற முடிவு இங்கு